భారతదేశంలో తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నరసరావుపేట గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ గారు రామాయణమును తెలుగులో అనువదించడం జరిగిందని, ఈ రామాయణం మొల్ల రామాయణంగా ప్రఖ్యాతి చెందిందని, ఈమెకు తగు రీతిన గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈమె జయంతి ఉత్సవాలను ప్రతి కలెక్టర్ కార్యాలయాల్లో ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఒక జీవో తీసుకుని రావడం జరిగిందని, అందుకు కృతజ్ఞతగా ఈరోజు నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కవయిత్రి మొల్లగారి జయంతి ఉత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, ఆమెకు ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు వేముల శివ, రాజారపు శ్రీనివాసరావు, గుమ్మడిదల శివకుమార్, కందుకూరి అశోక్, బెజ్జంకి శ్రీనివాసులు, బండి రత్తయ్య తదితరులు పాల్గొని కవయిత్రి మొల్లమాంబ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. కవయిత్రి, తెలుగు కవయిత్రి అయిన మొల్ల గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆమెకి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి రామాయణం అనే తెలుగులో అనువదించి ఆమె ఎప్పుడో 1340 సంవత్సరంలోనే 1340 సంవత్సరంలోనే ఆమె రామాయణాన్ని అనువదించి ఈరోజు తెలుగులో అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో అనువదించి మరి ఈ యొక్క కవయిత్రికి ఈరోజు మనం అందరం ఘనమైన నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మొల్ల యొక్క జయంతిని అధికారికంగా జరుపుకోవాలని చెప్పి ప్రతి కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని ఒక జీవో కూడా తీసుకొచ్చిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా దానికి కృతజ్ఞతగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట ఆఫీసులో ఆమెకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆమెకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆమెకి ఈరోజు గుర్తు చేసుకుంటూ మరి ఒకసారి ధన్యవాదాలు.